కరాళ కథలు వసంతసేన. కోసల దేశపు రాకుమారి పేరు వసంతసేన. ఆమెకు చిత్రలేఖనం వచ్చు కాని ఆమె గీచిన బొమ్మల్లో ఏమాత్రం సౌందర్యం కనిపించేది కాదు. రాకుమారి బొమ్మలు ప్రజల్లోకి వెళ్ళేవి. ఎవరూ మనస్ఫూర్తిగా వాటిని మెచ్చుకునేవారు కాదు. రాకుమారికి ఆ విషయం తెలుస్తూనే ఉంది. ఇలా ఉండగా ఒకనాడు ఓ చిలుక ఎక్కడి నుండో ఎగిరి వచ్చి, "నేను చెబుతాను, నీవు బొమ్మలు గీయి. అవి ఎంత బావుంటాయో ఆ తర్వాత చూసుకో" అంది. నిజంగానే చిలుక ఏ బొమ్మను ఎలా గీయాలో వివరించి చెబుతూ ఉండేది. చిలుకకు ఇన్ని మాటలు రావటం చూచి రాకుమారికి విస్తుపోయేది. "నాదేముంది, అంతా మా గురువుగారి ప్రసాదం. ఈ చిత్రలేఖనం విద్య ఆయనది. నేను మాట్లాడే మాటలు ఆయనవి. నాలాంటి పక్షి చేత ఇన్ని మాట్లాడించటం ఆయన గొప్ప" అనేది చిలుక. "ఆయన ఎవరు, ఎక్కడుంటారు" అని అడిగింది వసంతసేన ఆత్రంగా. "చెప్పవలసిన రోజు తప్పక చెబుతాను. ముందు నీవు బొమ్మలు గీయి. అవి నలుగురిలో అమోఘం అనిపించుకొనియ్యి" అన్నది చిలుక. రాకుమారి ఎందరివో రాకుమారుల బొమ్మలు గీచింది. అవి అన్నీ చిలుక చెప్పగా ఊహించి గీసిన బొమ్మలు. రాకుమారి ఆ బొమ్మలను పొరుగుదేశపు రాకుమార్తెలకు పంపుతూ ఉండేది. బొమ్మల్లో యువకులను చూచి ప్రతి రాకుమార్తె పెళ్లాడితే అలాంటి యువకుడినే పెళ్లాడాలి అనుకునేది. వసంతసేనకు చిత్రలేఖనంలో ఎనలేని పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఆమె మాత్రం బొమ్మల్లో రాకుమారుల సౌందర్యానికి మెరిసిపోక చిలుక గురువు ఎవరో అతడే తన ఆరాధ్య దైవంగా భావిస్తూ వచ్చింది. రాకుమారి తన గురువును ప్రేమిస్తుందని నమ్మకం కలిగాక అతడెవరో విప్పి చెప్పింది. అతడు గుణశేఖరుడనే ఒక సామాన్య పౌరుడు. నిజానికి అతనికి చిత్రలేఖనం రాదు. ప్రబంధ సౌందర్యవంతుల వర్ణనలు గుర్తు ఉంచుకొని వాటిని చిలుకకు నేర్పుతూ వచ్చాడు. రాకుమారికి చిత్రలేఖనం వచ్చు కాని ఊహాశక్తి లేని కారణంగా ఆమె రాణించలేకపోయింది. చిలుక అందించే ఊహలతో కావ్యనాయకుల బొమ్మలు అనేకం గీయగలిగింది. గుణశేఖరుడికి చిత్రలేఖనం రాదని తెలిసి రాకుమారి నిరుత్సాహపడినా అతడి నుండి మనస్సు మార్చుకోలేదు. ఎందరో అందగాళ్లను పటాలలో చూపించి ఓ సామాన్య పౌరుణ్ణి పెళ్లాడాలంటే రాజు ఒప్పుకోడని వసంతసేనకు తెలుసు. అందుకని మరో కంటివాడికి తెలియకుండా గుణశేఖరుడికి కోటలో గంటలు కొట్టేవాడి ఉద్యోగం ఇప్పించింది. అతడు శ్రద్ధగా పనిచేస్తున్నట్టు 1-2 సందర్భాలను సృష్టించి తండ్రి దృష్టిలో పడేలా చేసింది. గుణశేఖరుడు గంటలు కొట్టే పదవి నుండి ఖజానాలో కాపలాదారుడి పదవిలోకి వచ్చాడు. యువరాణి చాటుమాటుగా అందించిన చేయూతతో కొన్నాళ్లకు రాజు ఆంతరింగిక సలహాదారులలో ఒకడయ్యాడు. ఇలా ఉండగా రాజు ఓసారి తన రాజకుమార్తె యొక్క చిత్రకళా కౌశల్యతను చూడాలనే ఉబలాటంతో ఆమె లేని సమయంలో ఆమె కళామందిరానికి వెళ్లాడు. అక్కడ అనేక మంది అందగాళ్ల బొమ్మలు గీయబడి ఉన్నాయి. ఆ బొమ్మలు ఎన్ని ఉన్నాయో అంతకన్నా ఎక్కువగా గుణశేఖరుడి బొమ్మలు వివిధ భంగిమలలో గీయబడి ఉన్నాయి. రాజు ఆశ్చర్యపోయాడు. ఒకవేళ తన కూతురు అతన్ని ప్రేమిస్తుందేమోనన్న అనుమానం పొందాడు. నేరుగా వసంతసేనను పిలిచి గుణశేఖరుడి బొమ్మలు సంగతి అడిగాడు. వసంతసేన మొదట కంగారుపడ్డా తమాయించుకొని ఓ సామాన్య అందగాడి బొమ్మలకు ఊహా చిత్రాలలో కనిపించే అందగాళ్ల బొమ్మలకు వ్యత్యాసం తెలియచెప్పటం కోసం అతడి బొమ్మలు గీశానని చెప్పింది. రాజు ఆమె మాటలకు నమ్మినట్టు కనిపించినా ఒక పరాయి మగాడి బొమ్మలు ఏ పరిచయమూ లేకపోతే అంత స్పష్టంగా గీయటం కష్టమని భావించాడు. వసంతసేనకు తెలియకుండా గూఢచారులను నియమించాడు. చివరకు గుణశేఖరుడు రాజకుమార్తె చాటుమాటుగా కలుసుకుంటున్నట్టు, రాకుమార్తె అతణ్ణి గాఢంగా ప్రేమిస్తున్నట్టు గూఢచారులు కనిపెట్టి రాజుకు తెలియచేశారు. వసంతసేన తన ఊహా చిత్రాలలో గల అందగాళ్లలాంటి వాడిని ఎవరినైనా ప్రేమించి ఉంటే ఆశ్చర్యపడేవాడు కాదు రాజు. లేదా ఆ గుణశేఖరుడు ఏ వీరుడో ఏ రాకుమారుడో అయినా రాజుకి ఆశ్చర్యం కలిగేది కాదు. ఒక సామాన్యుడై ఉండి గుణశేఖరుడు రాకుమార్తె మనసును ఎలా చూరగొన్నాడో రాజుకు ఎంత యోచించినా అర్థం కాలేదు. రాజు గుణశేఖరుడి బొమ్మలన్నీ తెప్పించి వివిధ దేశపు రాకుమార్తెలకు పంపాడు. వసంతసేనే వాటిని పంపినట్టు చెప్పించాడు. ఎందరో అందగాళ్లను సృష్టించిన వసంతసేన అంత అందవిహీనమైన బొమ్మను గీచి పంపినందుకు ఆశ్చర్యపడుతూ, "వాడు అందగాడా? ఇది నీవు గీయవలసిన బొమ్మ" అంటూ వసంతసేనకు కబుర్లు అందాయి. ఇలా ఉండగా వసంతసేన గీచిన బొమ్మల్లో అచ్చంగా ఓ బొమ్మను పోలిన రాకుమారుడు ఆ రాజ్యానికి రావటం జరిగింది. అతడు రాకుమారిని కలుసుకుని మాట్లాడేందుకు అనుమతి పొంది ఆమెను కలుసుకున్నాడు. చిలుక చెప్పినవన్నీ ఊహలే కనుక ఊహల్లో మనుషులు నిజంగా ఉండరని వసంతసేన భావిస్తూ వచ్చింది.
అందుకే తన చిత్రపటాలలో అందగాళ్లను చూచి ఆమె మైమరచిపోలేదు. కాని నిజంగా అలాంటి అందగాడే తారసపడేసరికి ఆమె నిర్ఘాంతపోయింది. ఏమైనా అతడు పరాయివాడు కనుక రాకుమారి గంభీరతను తెచ్చుకుని నన్ను దేనికి కలుసుకోవటం అని అడిగింది. ఇదివరకు మనం ఎప్పుడూ కలుసుకోలేదు. నన్ను చూడకుండా నా బొమ్మ గీయగలగటం నాకాశ్చర్యంగా ఉంది. నా పటాన్ని మీరు అన్ని దేశాల రాకుమార్తెలకు పంపారు. ఇప్పుడు వాళ్లంతా నా గురించి తెలుసుకుని నన్ను వివాహమాడేందుకు తొందరపడుతున్నారు. నాకు మాత్రం నన్ను ఊహల్లో ఊహించిన యువతినే పెళ్లాడాలని ఉంది. అటు తిరిగి నిలబడటం కాక ఒక్కసారి నా వంక చూడండి. మీ ఊహాచిత్రానికి నేను కొంచెం భిన్నంగా ఉన్నా నన్ను తిరస్కరించవచ్చు అన్నాడు. వసంతసేన అతడిని తిరిగి చూచేందుకు సాహసించలేకపోయింది. నిజానికి తాను గీచిన అన్ని చిత్రాలలోకి అతడి బొమ్మే తనని ఎక్కువ ఆకర్షించింది. అంతటి అందగాడు ఉంటాడా అని ఎన్నోసార్లు అనుకుని అంతటి అందాన్ని ఊహించి చెప్పగలిగిన చిలుక గురువును ప్రేమించింది. ఇప్పుడు వాస్తవంగా ఆ అందగాడే వచ్చి నన్ను చూడు అని పిలుస్తుంటే ఆమెకు మతిపోయింది. గుణశేఖరుడు చిలుక్కి చెప్పిన మాటలన్నీ గ్రంథాలలోని ఉన్నాడు. ఒక ముక్క తప్పకుండా గ్రంథాలలో మనిషి ఎలా వస్తాడు? రాకుమారికి ఏమి చేయటానికి తోచక నేను మిమ్మల్ని చూడవలసిందేం లేదు. మా తండ్రి అంతరంగిక సలహాదారుల్లో గుణశేఖరుడనే ఆయన ఉన్నారు. ఆయన్ని వెళ్లి కలవండి అన్నది. గుణశేఖరుడంటే నా రాజ్యంలో నా దగ్గర సేవకుడిగా పనిచేసిన వాడొకడు ఈ రాజ్యానికి వచ్చాడు. వాడు కాడు కదా అన్నాడు రాకుమారుడు ఆశ్చర్యంగా. ఆనవాళ్లు అన్నీ చెప్పగా ఆ గుణశేఖరుడే ఈ గుణశేఖరుడని అర్థమైంది. రాకుమారికి పిడుగుపడినట్టయింది. ఆమె మరికొంతసేపు పటంలో రాకుమారుడితో మాట్లాడేసరికి ఎన్నో విషయాలు అర్థమయ్యాయి. ఈ రాకుమారుడే వసంతసేనను ఓసారి అడవికి వేటకు వచ్చినప్పుడు చూశాడట. ఆమెను ప్రేమించాడు. ఆమె చిత్రలేఖనంపై మక్కువ ఉండి రాణించలేక తికమక పడుతున్నట్టు విన్నాడు. తన దగ్గర సేవకుడిగా పనిచేస్తున్న గుణశేఖరుడనే వాడి దగ్గర ఓ మాట్లాడే చిలుక ఉన్నది. దానికి తనకన్నా తక్కువ అందాలతో అనేక మంది రాకుమారుల అందచందాలు నూరిపోసి ఆఖరున తన అందం గురించి నూరిపోయటం జరిగింది. చిలుక యజమానిగా చిలుకకు మాటలు నేర్పినవాడుగా ఆ చిలుకతో గుణశేఖరుడు కోసల దేశానికి పంపబడ్డాడు. కాని వాడు వంచనకు దిగి తానే రాకుమారి ప్రియుడిగా మారాడు. ఇంత తెలిసాక రాకుమారి మనసు భగభగలాడింది. నన్ను చూచి మనస్సు పడగానే మీరు మా తండ్రిని కలుసుకుని ఉంటే మన వివాహం జరిగేది. అలా కాక నా బలహీనత ఏమిటో తెలుసుకుని ఆ బలహీనతపై దెబ్బ కొట్టి నన్ను చేజిక్కించుకోవాలనుకున్నారు. ఇప్పుడు మీ సేవకుడే మిమ్మల్ని దెబ్బ కొట్టాడు. ఇప్పుడు అతడు నా ప్రియుడు. మా తండ్రి మా వివాహానికి ఒప్పుకోకపోవచ్చు. బలవంతంగా మా తండ్రి మీకు అంటగట్టే పక్షంలో నేను మీ భార్యను అవుతానేమో తెలియదు. మా తండ్రిని కలుసుకుని ప్రయోజనం ఉంటుందేమో చూడండి అంది వసంతసేన. ఆమె సలహాపై పొరుగుదేశపు రాకుమారుడు మహారాజును కలిశాడు. జరిగినదంతా ఆయనకి వివరంగా చెప్పాడు. మహారాజు వెంటనే గుణశేఖరుడిని పిలిపించి అతడా రాకుమారుడి సేవకుడిని రూఢీ చేసుకున్నాడు. 6 నెలల పాటు తమకు అతిథిగా ఉండే పక్షంలో తన నిర్ణయం తెలుపుతానని రాజు పొరుగుదేశపు రాకుమారుణ్ణి అభ్యర్థించాడు. తాను ప్రేమించిన యువతి ఉన్న చోట 6 నెలలు ఉండటానికి ఆ రాకుమారుడు ఎంతగానో సంతోషించాడు. 6 నెలలు ఆ రాకుమారుడికి సకల వైభోగాలతో మర్యాదలు జరపబడ్డాయి. రాకుమారుడు ఇంకేమీ ఆలోచించలేదు. 6 నెలలు గడిపాడు. ఓ రోజున రాజు రాకుమారుడిని తన దగ్గరకు పిలిపించుకున్నాడు. గుణశేఖరుడు కూడా అప్పుడు అక్కడే ఉన్నాడు. అతన్ని చూచి ఆశ్చర్యపడి ఇంకా వీణ్ణి చంపలేదు అని అడిగాడు రాకుమారుడు. లేదు, చంపితే కేవలం మా అమ్మాయిని ప్రేమించాడన్న నెపంతో చంపినట్టు అవుతుంది. కనుక ఆ చంపే అవకాశం మీకే ఇస్తున్నాం అంటూ ఇద్దరికీ చెరోకత్తి అందించి మీలో ఎవరు గెలిస్తే వారు రెండో వారిని చంపేయవచ్చు అన్నాడు రాజు. రాకుమారుడు నవ్వుకున్నాడు. గుణశేఖరుడిని రాజు పరోక్షంగా ఏ రకంగా చంపదలచింది అతడికి అర్థమైంది. ఇద్దరి కత్తులు కలిశాయి. ఇది వరకు కత్తి పట్టటమే చేతకాని గుణశేఖరుడిని రాకుమారుడు నరికివేయగలననుకున్నాడు. కాని అలా జరగలేదు. గుణశేఖరుడు కత్తి యుద్ధంలో నైపుణ్యం సంపాదించినట్టు కనిపించాడు. ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఈ 6 నెలలు గుణశేఖరుడు నేర్చుకునేందుకు కత్తిపట్టి ఉండటం, దమ్ము పట్టటంలో, కత్తిని చలాకీగా తిప్పటంలో రాకుమారుడి కన్నా పైచేయి అయింది. 6 నెలలుగా కత్తిపట్టక సుఖభోగాలలో ఉన్న రాకుమారుడు చివరకు చిత్తుగా గుణశేఖరుడి చేతిలో ఓడిపోయాడు. గుణశేఖరుడు అతన్ని దయతలచి వదిలివేశాడు. రాకుమారుడు అవమాన భారంతో వెళ్ళిపోయాడు. రాకుమారికి గుణశేఖరుడికి వివాహం జరిగింది. కరాళుడు ఇంతవరకే వివరంగా ఈ కథ చెప్పి రాజు గుణశేఖరుడిని ఎందుకు క్షమించినట్టు,
6 నెలలు కొత్తగా అతడికి కత్తి యుద్ధం ఎందుకు నేర్పించినట్టు? రాకుమారి ఆ రాకుమారుణ్ణి తండ్రి దగ్గరకు పంపటంలో గల అర్థమేమిటి? ఓ సవిత్వుక మహారాజా, వీటన్నిటికీ నీవు సమాధానాలు చెప్పగలిగినప్పుడే నీ మనుగడ లేదా అని ఏదో అనబోయేంతలో సవిత్వికుడు అందుకొని ఈ రకంగా జవాబు చెప్పాడు. స్త్రీ ఒక్కసారే మనసు అర్పించగలదు. తాను మెచ్చినవాడు పరులకు సేవకుడు కావచ్చు, వంచకుడు కావచ్చు, తనకి ప్రియుడు. ఆ రకంగా రాకుమారి గుణశేఖరుడినే తన భర్తగా నిశ్చయించుకుంది. తన గూఢాచారుల వల్ల గుణశేఖరుడు తన కూతురు ప్రేమించుకున్నారని తెలుసుకున్న రాజు ఏదైనా చేసేవాడైతే వెంటనే గుణశేఖరుడిని చంపించేవాడు. ఒక్కగానొక్క కూతురు కోరిక తీర్చటమే రాజు ధ్యేయం కనుక ముందు మనస్తాపడ్డా చివరకు గుణశేఖరుడే తన అల్లుడు అని నిశ్చయించుకున్నాడు. మానసికంగా రాకుమార్తె రాజు కూడా గుణశేఖరుడు తమవాడని అనుకుంటూ ఉండగా పొరుగుదేశపు రాకుమారుడు వచ్చాడు. గుణశేఖరుడు గురించి అసలు వివరాలు తెలిసాయి. అతన్ని చంపి రాకుమార్తెను పొరుగుదేశపు రాకుమారుడికి అంటకట్టవచ్చు. మోజు తీరాక ఏదో నాడతడు నీవు నా సేవకుడిని ప్రేమించిన హీనురాలువు అని నిరసించవచ్చు. అది కాదని రాజు గుణశేఖరుడికే తన కూతురిని నిశ్చయించుకున్నాడని చెప్పి పొరుగుదేశపు రాకుమారుడిని పంపివేసే పక్షంలో ఆ రాకుమారుడు నా భటుడిని పెళ్లాడిన రాకుమారి అని దుష్ప్రచారం చెయ్యవచ్చు. అందుకని 6 నెలలు వ్యవధి అడిగి గుణశేఖరుడికి కత్తి యుద్ధం నేర్పించాడు. 6 నెలల తర్వాత రాకుమారుడితో కత్తి యుద్ధం చేయవలసి ఉంటుందని, అతడు చేసిన వంచనకు బదులుగా రాకుమారుడిని గెలిస్తే మనుగడని, లేని పక్షంలో రాకుమారుడి చేతిలో చావవలసి ఉంటుందని చెప్పాడు రాజు. భయంతో రాత్రి పగలు నిద్రపోకుండా పట్టుదలతో గుణశేఖరుడు కత్తి యుద్ధం నేర్చుకున్నాడు. చివరకు అతడు గెలవటం జరిగింది. అతడు గెలిచే పక్షంలో రాకుమారుణ్ణి చంపవద్దని రాజు ముందుగానే గుణశేఖరుడికి చెప్పాడు. అలా చేయటం వల్ల ఒక భటుడిగా గుణశేఖరుడు ప్రారంభమై పొరుగుదేశపు రాజు అంతరంగిక సలహాదారుడి హోదా వరకు పెరిగాడని, అంతేకాక కత్తి యుద్ధంలో ఒకప్పుడు తన యజమానిని మించిన వీరుడన్న పేరు ప్రఖ్యాతలు పొందగలిగాడు. అటువంటి పేరు ప్రఖ్యాతలు తెచ్చి ఆ తర్వాత గుణశేఖరుణ్ణి తన అల్లుడిగా చేసుకున్నాడు రాజు. సరియైన సమాధానం రావటంతో సవిత్వికుడికెదురుగా ఉన్న యువతిపై కరాళుడి ప్రభావం నశించి ఆ కన్య చిరుతపులిగా మారి అడవిలోకి భయంతో పరుగులు తీసి ఒక పెద్ద చెట్టు ఎక్కి కూర్చుంది. బేతాళ కథలు వింత ప్రేమ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఎవరి అభిమానం పొందగోరి భీతిగొల్పే వాతావరణంలో ఇలా శ్రమపడుతున్నావో నాకు తెలియదు. అయితే జీవితంలో ఒక్కొక్కసారి కొందరికి తమకు అసలు సంబంధం లేని వారి చర్యల కారణంగా పడరాని పాట్లకు గురి అయ్యే విపరీత పరిస్థితులు ఎదురవుతాయి. ప్రజలను క్రూరమృగాల బెడద నుంచి రక్షించటానికి వేటకు వెళ్లి అడవిలో అనూహ్య పరిణామాలకు లోనైన యశోధనుడనే యువరాజు వింత ప్రేమ కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. నిషిధ రాకుమారుడు యశోధనుడు శౌర్య పరాక్రమాలలో సాటిలేనివాడు. ప్రజల క్షేమం పట్ల చాలా శ్రద్ధ కలవాడు. గ్రామ ప్రాంతాలలో క్రూరమృగాల బెడద పెచ్చరిల్లిపోవటంతో వాటిని వేటాడటానికి యశోధనుడు కొద్దిమంది అనుచరులతో కలిసి ఒకనాడు అడవికి వెళ్లాడు. అదే సమయంలో గంధర్వలోకానికి చెందిన అజరుడు, చతుస్వరి అనే ఇద్దరు ప్రేయసీ ప్రియులు భూలోక విహారానికి వచ్చి అందమైన ఒక కొండ మీదకి దిగారు. ఇరువురు ఒక బండ మీద కూర్చున్నాక అజరుడు, ఈ లోకంలో ఎత్తైన పర్వతాలు, సుందరమైన జలపాతాలు, తటాకులు, అనలు కొనలుగా విస్తరించిన మహావృక్షాలు, వాటిని అల్లుకున్న పుష్పలతలు, వాటి మధ్య తిరిగే జంతువులు, ఎగిరే పక్షులు మొదలైనవన్నీ మనోహర దృశ్యాలే. అయితే నువ్వే వీటన్నిటికన్నా అందంగా కనిపిస్తున్నావు అన్నాడు. వారు కూర్చున్న ఎత్తైన ప్రదేశం నుంచి దిగువగా అడవిలో క్రూరమృగాలను తరిమి తరిమి వేటాడుతున్న యశోధనుడు కనిపిస్తున్నాడు. వేటాడటంలో అతడి చాతుర్యం ఎంతో ఆకట్టుకోవటంతో చతుస్వరి ఆ దృశ్యాన్ని రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోయింది. అజరుడి మాటలు ఆమె చెవికెక్కలేదు. దాంతో అతడికి ఆగ్రహం కలిగి, నేనెంతో అభిమానంతో చెబుతూ ఉంటే నా మాటలు పట్టించుకోకుండా వాడివైపు చూస్తావా? ఒక సామాన్య మానవుడి శౌర్య పరాక్రమాలు ఏపాటివి? ఈ క్షణంలో వాడినేం చేస్తానో చూడు అంటూ యశోధనుణ్ణి పెత్తడు ప్రమాణంలో సూక్ష్మరూపుడిగా మార్చేశాడు. అకస్మాత్తుగా తన పరిమాణం కుంచుకుపోవటంతో దిక్కుతోచని స్థితిలోనున్న యశోధనుణ్ణి అటువైపు వేగంగా పరిగెడుతున్న కుందేలు చెవి తాకింది. ఆ తాకిడికి అతడు 3 పోర్లు పొర్లాడు. దాన్ని చూసి అజరుడు పకపకా నవ్వుతూ, కన్నార్పకుండా చూశావే, ఇప్పుడు చూడు వాడి ప్రతాపం అన్నాడు.
నేను కేవలం ఆ మానవ మాతృడి వేటాడే నేర్పును చూసి వినోదించాను. అంతమాత్రాన్నే మత్సరంతో అతడిపై అద్భుత శక్తులు ప్రయోగించి నీ దుష్ట స్వభావాన్ని నిరూపించుకున్నావు. ఈ క్షణం నుంచి నిన్ను నేను ద్వేషిస్తున్నాను అంటూ చతుస్వరి కోపంగా ఆకాశమార్గాన గంధర్వలోకం వెళ్ళిపోయింది. అజరుడు కూడా కంగారుగా ఆమెను అనుసరించాడు. యశోధనుడు అయోమయం నుంచి తేరుకోకముందే పెద్ద సుడిగాలి వీచింది. ఒక ఆకు మధ్య చిక్కుకున్న యశోధనుడు సుడిగాలిలో గిర్రున తిరుగుతూ ఆకాశంలోకి లేచాడు. ఆ సుడిగాలి అతన్ని చాలా దూరం తీసుకువెళ్లి విసిరివేసింది. అక్కడ నుంచి కింద పడిపోతుండగా అప్పుడే అటుగా వెళుతున్న ఒక రామచిలుక తోకను ఆసరాగా పట్టుకుని దానిమీద ఎక్కి కూర్చున్నాడు. అది ఆనందగిరి రాజ్యాన్ని పాలించే అనంతభద్రుడి ఏకైక కుమార్తె రాగలత పెంపుడు చిలుక. ఆ చిలుక తిన్నగా అంతఃపురంలోని రాగలత నివాస భవనంలోకి యశోధనుణ్ణి తీసుకువెళ్ళింది. అప్పుడు రాగలత చెలికత్తెలతో కలిసి బంతి ఆట ఆడుకుంటుంది. వేలి ఉంగరమంత కిరీటం, చిక్కుడు గింజలంత పాదరక్షలు, మినపతొడిమంత కత్తితో, బెండకాయంత పరిమాణంతో, రాగి గింజలంత నేత్రాలతో వింత రూపంలో ఉన్న యశోధనుణ్ణి చూడగానే యువరాణితో సహా చెలికెత్తెలందరూ వచ్చి చుట్టుముట్టారు. అద్భుతం! ఇలా కదిలే బొమ్మను నేనింతవరకు చూడలేదు అంటూ రాగలత అతన్ని చేతిలోకి తీసుకున్నది. రాగలత అపురూప సౌందర్యం చూడగానే యశోధనుడు కూడా ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆమెపై అభిమానం కలిగింది. అయితే ప్రస్తుతానికి తాను ఎవరైనది చెప్పకూడదనుకున్నాడు. తాను సూక్ష్మరూపుడిగా మారటానికి కారణం తెలియకపోయినా ఎప్పటికైనా పూర్వపరిస్థితి వస్తుందన్న విశ్వాసం కలగటంతో అప్పుడామెను వివాహం చేసుకోవచ్చని ఆశపడ్డాడు. నేను బొమ్మను కాను, వీరాధి వీరుణ్ణి. నేను ఆజ్ఞాపిస్తే అపార సైన్యం నా వెంట వస్తుంది. యుద్ధాలలో ఎందరో శత్రువులను ఓడించిన నా శౌర్య పరాక్రమాలు సాటిలేనివి అన్నాడు యశోధనుడు. మనిషి ఉన్నది బెత్తుడైనా మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. పెట్ట కొంచెం కూత ఘనం అంటూ చెలికత్తెలు చతురోక్తులు విసురుతూ కాసేపు నవ్వుకున్నారు. యువరాణి మాత్రం అతడికేసి మౌనంగా చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత రాగలత యశోధనుడితో ముచ్చటిస్తూ భోజన సమయంలో వనవిహారానికి వెళ్ళినప్పుడు ఎల్లవేళలా అతన్ని వెంట తీసుకుని వెళ్లేది. కొన్నాళ్లకు అతడే ఆమె లోకమయ్యాడు. రాగలత గొప్ప చిత్రకారిణి. ఒకనాడామె యువరాజు రూపాన్ని మామూలు పరిమాణంతో స్థూలంగా చిత్రించి ఆ రూపాన్ని అలాగే చూస్తుండగా వెనుక నుంచి యశోధనుడు, సుందరి, నిన్ను నేను ప్రేమిస్తున్నాను. మామూలు రూపం పొంది పెళ్లాడుతాను అన్నాడు. ఆ మాటకు ఉలిక్కిపడి వెనక్కు తిరిగి చూసిన యువరాణి చిన్నగా నవ్వుతూ తల వంచుకుంది. ఆ దృశ్యాన్ని గంధర్వలోకం నుంచి దివ్యదృష్టితో తిలకించిన అజరుడు చతుస్వరితో, చూశావా ప్రేమ గొప్పతనం? బెత్తెడు ఎత్తున్న వింత శరీరుడని తెలిసిన రాగలత యశోధనుణ్ణి ప్రేమిస్తున్నది. అందం మాత్రం ఉంటే సరిపోదు, యువతులకు హృదయం కూడా కుసుమ కోమలంగా ఉండాలి. నీ హృదయం మాత్రం పాషాణ శిలా సదృశం అన్నాడు. యశోధనుడి జీవితంతో నువ్వు ఇంకా ఆడుకుంటూనే ఉన్నావు. నువ్వు దుర్మార్గుడివి కాదా అన్నది చతుస్వరి నిష్ఠూరంగా. నువ్వు నన్ను వివాహం ఆడతానంటే ఈ క్షణమే అతన్ని యథారూపంలోకి మార్చేస్తాను అన్నాడు అజరుడు. అవకాశం చూసుకొని ఆంక్షలు విధించే నీలాంటి వాణ్ణి ఎలా ప్రేమించను అంటూ చతుస్వరి విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక్కడ భూలోకంలో కొన్నాళ్లకు అనంతభద్రుడు కుమార్తెకు వివాహం జరిపించటానికి స్వయంవరం చాటించాలనుకున్నాడు. అది తెలిసాక రాగలత, స్వయంవరం వద్దు, త్వరలో మీ అభీష్టానుసారం నా వివాహం జరుగుతుంది అని తండ్రికి నచ్చచెప్పింది. ఆ తర్వాత ఉద్యానవనంలోకి వెళ్లి యశోధనుడితో సంగతి చెప్పి, నీకీ వింత రూపం ఎలా వచ్చిందో తెలిస్తే విముక్తి పొందే మార్గం అన్వేషించవచ్చు. అయినా నీకది తెలియదంటున్నావు. పూర్వం దేవలోకంలో ఎవరి పంతం వల్లనో భూలోకంలోని హరిశ్చంద్రుడు అష్టకష్టాల పాలయ్యాడని పెద్దలు చెబుతారు. చివరికి ఆయన కష్టాలు తొలగిపోయినట్టే నీకు నీ అసలు రూపం వచ్చేంత వరకు నేను వేచి ఉంటాను అన్నది గాఢంగా నిట్టూరుస్తూ. యశోధనుడు ఏమి చెయ్యాలో తెలియక యువరాణికేసి తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. ఆ దృశ్యాన్ని గంధర్వలోకంలోంచి చూసిన చతుస్వరి, నీ ద్వేషబుద్ధి యశోధనుణ్ణి ఎంతటి దీనస్థితికి గురిచేసిందో చూశావా అని అడిగింది, తనను వెన్నంటి వస్తున్న అజరుణ్ణి బాధగా. ఇప్పటికీ మించిపోయింది లేదు. వివాహానికి అంగీకరించావంటే ఈ క్షణమే యశోధనుణ్ణి యథారూపానికి మార్చేస్తాను అన్నాడు అజరుడు నిర్లిప్తంగా. అందుకు చతుస్వరి కోపంతో, నిష్కారణంగా యశోధనుణ్ణి కష్టాల పాలు చేస్తున్న నీ దుష్టబుద్ధి సహించరానిది. నువ్వు సాధారణ మానవుడిగా భూలోకంలో కష్టాలు అనుభవించి కరుణ, దయ, ప్రేమ వంటి ఉన్నత గుణాలను అలవరుచుకున్నాకే నీకు మానవ రూపం నుంచి విముక్తి. అప్పుడే నన్ను వివాహమాడడానికి అర్హుడివి కాగలవు. నా ప్రేమ నిష్కళంకం కనుక నా శాపం ఫలించి తీరుతుంది అని శపించింది. మరుక్షణమే అజరుడు మానవ రూపంతో భూలోకం చేరాడు. యశోధనుడు
మామూలు రూపం పొంది తాను ఎవరైనది తెలియచేసి రాగలత మెడలో పూలమాల వేశాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, చతుస్వరికి అజరుడి పట్ల అసలు ప్రేమ ఉన్నదా లేదా? ఉన్నట్టయితే అన్నాళ్లు అతన్ని ఎందుకలా విసిగించింది? మొదటే అతనితో వివాహానికి అంగీకరించి ఉన్నట్టయితే యశోధనుడికి ఎప్పుడో మామూలు రూపం వచ్చి ఉండేది కదా. ఇక యశోధనుడికి మామూలు రూపం రావటానికి కారణం ఏమిటి? రాగలత అతని మీద పెంచుకున్న ప్రేమాభిమానాలే అందుకు కారణమా? మరేదైనా కారణం ఉన్నదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, చతుస్వరికి తొలి నుంచి అజరుడి పట్ల ప్రేమాభిమానాలు ఉన్నాయి. అయితే తన మీది మితిమించిన ప్రేమ కొద్దీ స్వార్థజనితమైన అసూయతో అజరుడు కర్తవ్య నిర్వహణ చేస్తున్న యశోధనుణ్ణి ద్వేషించి అకారణంగా శిక్షించటం ఆమెకు నచ్చలేదు. అతడిలోని ఆ లోపాన్ని సరిదిద్దడానికే ఆమె ప్రయత్నించింది. అతడి దుష్ట స్వభావాన్ని ఎత్తిచూపి మార్చుకోమని మందలించింది. అయితే అజరుడు తన స్వార్థం తప్ప ఎదుటివారి కష్టాలు పట్టించుకునే స్థితిలో లేడు. ఒకరు ప్రయోగించిన అద్భుత శక్తిని మరొకరు ఉపసంహరించే శక్తి గంధర్వులకు లేదు. తన కారణంగా రాగలత యశోధనులకు ఏర్పడిన సంకట స్థితిని చూసి భరించలేకే అజరుడికి శాపమిచ్చి వారికి సహాయపడింది. ఇక రాగలత యశోధనుల ప్రేమాభిమానాలు హృదయప్రధానమైనవి, ఉన్నతమైనవి, మానవ సహజమైనవి. అజరుడు మానవరూపం పొందటంతో అతడి అద్భుత శక్తులను కోల్పోయాడు కనుక అతడు యశోధనుడిపై ప్రయోగించిన శక్తులు కూడా తొలగిపోయి మామూలు రూపం పొందాడు. అజరుడి ద్వేషం యశోధనుడికి చివరకు మేలు చేసిందనే చెప్పాలి అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.